అయినటువంటి నేపథ్యంలో మోడీ సంబంధించినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి రాజనీతిజ్ఞుడు వెంకయ్యనాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయి. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్న అంకితభావం, ఆశావాదం, దృఢచిత్తంతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు జన్మదినాన్ని జరుపుకోవడం పండగ లాంటిదే. రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించేదాకా సాగిన ఆయన రాజకీయ జీవితం భారత రాజకీయాల్లోని సంక్లిష్టతలను హుందాగా పలువురు అధిగమించడంలో ఆయన గల అరుదైనటువంటి సామర్థ్యాన్ని మనం ముందుంచుతుంది. తన వాగ్దాటి, చతురత, ప్రగతి సంబంధిత అంశాలపై దృఢవైఖరి వంటి సుగుణాలు పార్టీలకు అతీతంగా ఆయనకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే అమ్మ పేరిట మొక్క అంటూ ప్రతి ఒక్కళ్ళు నాటండి, భూమాతను రక్షించండి. ప్రధాని మోడీ పిలుపు. మూడోసారి బాధ్యతలు చేపట్టాక తొలి మన్ కీ బాత్లో అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, ఏ పేడ్ మాకే నామ్ అని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచి ఓట్లేసిన కోట్ల మంది ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రజలంతా ఆల్ ద బెస్ట్ చెప్పాలని కోరారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి నిర్వహించిన మన్ కీ బాత్లో మోడీ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పిల్లలపై పిడుగు